మా నిన్న ప్రెస్ మీట్లోన తిమ్మప్ప గారికి అమౌంట్ ఇచ్చినారని చెప్తున్నారు. మా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు ఎవరెవరు ఎంత ఇచ్చినారో నీట్గా చెప్పండి అమ్మా. మేము 2000 ఇచ్చింది. మరి 10,000 ఇచ్చినారని చెప్తున్నారు కదా. మేము అసలు ఈ పక్కకి నేను మన కొట్లాడేటప్పుడు ఈ పక్కకి రాని కూడా రాలేదు. మేము ఆట వరకు కనెక్షన్ వచ్చింది, ఆట వరకు ఒకటి ఇవ్వండి మాకే అంటే వీళ్ళందరూ ఏమంటే మాకు కూడా ఇవ్వండి అని అడిగినందుకోసం కూలీల డబ్బులు నువ్వు ఇస్తానని చెప్పినావన్నా. నేను కరెక్ట్గా చెప్తాను, మీరు తర్వాత ఎవరు ఏమన్నా తిట్టుకున్నాను. వీళ్ళు ఏమంటే తలా కింతిని తీసుకొని మేము పైప్ లైన్ వేసుకుంటాం, తర్వాత కౌన్సిలర్ని అడుగుతాం ఓటు వచ్చినప్పుడు అని అడిగినారు. అంతవరకు. మీరు ఎంత ఇచ్చినారమ్మా? 1900 ఇచ్చినాము. మీరు ఎంత ఇచ్చినారమ్మా? 1500. 1800. మీరు ఎంత ఇచ్చినారమ్మా? 1800 ఇచ్చినారు. 1800 దేనికోసం ఇచ్చినారమ్మా? లేబర్ తీసుకున్నా నేను. కాంట్రాక్ట్ చేస్తాడు కదా లేబర్, కాంట్రాక్ట్ చేసుకోలేదు, వాళ్ళు సొంతం చేయించుకుని వాళ్ళు అర్జెంట్ సీసీ రోడ్ వస్తానందుకు వాళ్ళు ప్రైవేట్ బస్ పెట్టి చేపించు. మా లేబర్ లేరు, మాకు బసాపురం పోయినారు, లేబర్ పెట్టి చేపించేసిన. అంటే వాళ్ళే అడిగినారా? సీసీ రోడ్ వస్తుంది ఇక్కడ. శాంక్షన్ అనేది అక్కడ వరకు అయింది కాబట్టి మీరు చెప్పాలి కదా. మొన్న చేపించినాం 10-20 పెట్టి చేపించినాం మా పొలాయిలు పైపులు. ఇంతవరకు కావాలన్నందుకోసం ఆయన తిమ్మప్ప అన్నని అడిగి మేము తలా కొంచెం వేసుకొని పైన ఎస్టేట్ 1800 పడుతుంది అన్నందుకోసము వేయించుకున్నాం. మనం మేమే సొంతంగా వేయించుకున్నాం. పర్మిషను వెనక దాకా వచ్చింది, అక్కడ దాకా పైపులు వేసినారు. మాకు నీళ్ళు అవసరం ఉన్నాయి, 10 రోజులు అయింది నీళ్ళు లేవు తాగడానికి. అక్కడ నుంచి ఇక్కడికి పైప్ లైన్ పర్మిషన్ లేదన్నందుకు అన్నతో మాట్లాడి మేమందరూ కలిసి కొద్దిగా వేసుకొని పైపులు తెచ్చుకున్నాము. మిగతా ఖర్చులు అన్ని ఇచ్చినాడు, రవాణా ఇచ్చినాడు. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ ఖర్చుల కన్నా మేమందరం పైపులు తెచ్చుకున్నాము. ఆ కూలీకి సగం డబ్బులు మేము ఇచ్చుకున్నాము. తిమ్మ పండుగ ఏ సంబంధం లేదు. మేము డబ్బులు ఇచ్చి మాకు నీళ్ళు అవసరం కాబట్టి నీళ్ళు రావట్లేదు, అందుకనే పైప్ లైన్ ఇప్పించుకున్నాము. 1800 అన్నకి ఇచ్చినాము. ఆ మిగిలిన కొద్ది కూలి నుంచి ఇక్కడ నుంచి అక్కడ తవ్వడానికి అదొక బ్యాలెన్స్ ఇచ్చినాము. 12 ఈరోజు నిన్న రమేష్ యాదవ్ ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ ఇచ్చి పింఛన్ డబ్బులు తీసుకున్నాడు లైన్మెన్ అనే ఉద్దేశం మీద ఇక్కడ పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప రావడం జరిగింది. ఇక్కడ వచ్చి దాదాపు 12 ఇండ్లలో కుళాయి కనెక్షన్లు తీసుకున్నారు. వాళ్ళని విచారించి మేము ప్రెస్ మీట్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరులకు అందరికీ నా ఒక నమస్కారాలు. 9వ వార్డు ప్రజలకి అందరికీ నా నమస్కారాలు. ఈడ ఏం జరిగిందంటే అక్కడ రోడ్డు మీద ఉండే వాళ్ళకి గతంలో ఏషియన్ పైప్లో అవన్నీ నీళ్ళ రాక స్మెల్ వచ్చి చర్మ వ్యాధులు అవి వస్తావంటే వాళ్ళు పోయి ఎమ్మెల్యే గారిని గౌరవనీయులైన పార్థసారథి గారిని అడిగినారు. వాళ్ళు పోయి మా కూటమి నాయకుడిని ఎమ్మెల్యే గారిని మా ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అడిగింటే ఉండే అధికారులకి ఆడ పైప్ లైన్ శాంక్షన్ లేదు, కాలువ శాంక్షన్ లేదు. ఉండే అధికారులకి అది కర్నూలులో టెండర్ వేసింటే ఆ డబ్బులు మిగిలింటే అక్కడ వేయడం జరిగింది. 4 రోజుల తానుంటే ఈ మోరిదంకా వేయడం జరిగింది. ఈ ఓన్లో ఇప్పుడు సీసీ రోడ్డు శాంక్షన్ అయింది. వాటికి ఏఈ గారిని రవి అడిగినాడు, వార్డు ఇన్ఛార్జి తెలుగుదేశం ఇన్ఛార్జి రవి గారు. ఏఈ గారిని భవన్ అడిగితే అన్న బాక్స్ టెండర్ పెడతాము, కొద్దిగా లేట్ కావచ్చేమన్నా, అంతలోపల ఇబ్బంది అంటే ఇక్కడ ఉండే ప్రజలకి ఆడ కనెక్షన్లు తీసేసినారు. అంటే పైప్ లైన్ తొలగించినారు కదా, అందుకు కనెక్షన్లు తొలగిపోయినాయి. అప్పుడు వీళ్ళకి ఇబ్బంది అయిపోయింది. 12 రోజులైనా వాటర్ లేవు. అప్పుడు ఇన్ఛార్జి రవిని వస్తే అంటే వీళ్ళు ఫోన్ చేసి బిల్లు పంపించినారు. ఏమన్నా ఇక్కడ పైప్ లైన్ రావడం లేదు, సీసీ రోడ్ వస్తుంది అంటారు, మరి మాకు ఎన్నది అవుతుంది ఏమంటే ఆయన ఒక 10,000 రూపాయలు నన్ను ఇస్తానమ్మా దోగే, కానీ సల్మాన్ అనే వ్యక్తికి 10,000 రూపాయలు ఇచ్చి మట్టి పని దోగే ఇచ్చాక పెట్టినాడు. అందులో పాటు మరి కాంట్రాక్ట్గానే ఒక 3,000 ఇచ్చినాడు. 9,000 రూపాయలకి అందు నుండి ఈ విధంగా దొక్కుంటూ వచ్చినారు. 3 పైపులు కాంట్రాక్ట్ మిగిలింటే ఆయన 3 పైపులు ఇచ్చినాడు. ఇంకా 5 పైపులకి ఒక పైపు వాల్యూ ఎంత ఉంది? 1000 రూపాయలు, 1250 ఉంది, 1550 రూపాయలు ఉంది. అది ఇండ్ల కలిసి వేసుకొని 5 పైపులు వేసినారు. 5 పైపులు వేసుకొని కుళాయి కనెక్షన్ ఇచ్చేదానికి దానికి కొత్త క్లాంప్ కావాలా, దానికి ఫ్రివీల్ కావాలా, ఇంకా పైపులు ఒకరొకరు ఉంటాయి. దానికి ఒక
1500 నుండి 1800 దాకా ఖర్చు వచ్చింది. ఒక ఇంటికి ఖర్చు 4000 దాకా అనుకుందాం. వాళ్ళు ఇండ్లలో స్వతహాగా వేసుకుంటారంటే ఆయన మున్సిపాలిటీలన్నా లేబర్స్ తక్కువ ఉన్నారు. అందరూ ఇది బసపురం కాలుకుపోయినారు. సొంత ఈడు ఉండే వాళ్ళ ఇబ్బంది తట్టుకోలేక ప్రైవేట్ వాళ్ళని పెట్టుకొని పని చేయించినాడు. అందులో ఆయనది ఎటువంటి తప్పు లేదు. ఆయన ఇంటికేం తీసుకోలేదు, ఇంకోటి తీసుకోలేదు. మా కూటమిలో ఉన్నాడు, భర్తేమే కూటమిలో ఉన్నాడు. భార్య చూస్తే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు గౌరవనీయులైన సాయిప్రసాద్ రెడ్డికి చెప్పి ఈ కాలువ ఇది వచ్చింది అంటది. మరి 5 ఏళ్ళ వాళ్ళు పని చేయకున్నప్పుడు ఈరోజు వచ్చి అట్లా చెప్పు నిందలేయడం మంచి పద్ధతి కాదు. మనం కూటమిలో ఉన్నామా లేకుంటే ఇంకొక పార్టీలో ఉన్నామా అనేది అర్థం కాదు. నీ భార్య ఏమో వైఎస్ఆర్ వాళ్ళ పేరు చెప్తుంది, నువ్వు చూసేమో కూటమి నాయకుడిగా మాట్లాడతావు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే మనం కూటమి నాయకులు, మన చిన్న నాయకులు, మనము తగాదాలు పెట్టి పెద్దల్ని చెడ్డు చేసేది వద్దు. ఏదన్నా అందరు కలుసుకొని పోదామే అండి. ప్రతి వార్డులో ఏం అభివృద్ధి చేస్తే మనము నాయకులు ఉన్నద్దులు మన పిల్లలు పుట్టినా కానీ అప్పుడు మా నాయన కౌన్సిలర్గా ఇది చేసినాడని మంచి పేరు తెచ్చేదానికి సహకరిద్దాం. కానీ ఒకరి మీద ఒకరు విమర్శలు వద్దు. మన ద్వారా వేరే వాళ్ళు లబ్ధి పొందుతారు. అట్లా పొందినట్ల రమేష్ యాదవ్ అన్న అంటున్నాను. ఆయన ఇంకొకసారి ఇట్లా వచ్చి ప్రెస్ మీట్ పబ్లిక్గా చెప్పేది వద్దు. నువ్వు ఏదున్నా రా, మన ముగ్గురు కూర్చుందాం, మన వార్డు ఏం అభివృద్ధి చేసుకుందాం, ఏం చేద్దాం. నువ్వు ఈరోజు అభివృద్ధి చేస్తే రేపు నీ పుట్టిపోయే మనవడుగానే మా తాత చేసిండే, మా నాన్న చేసిండే అనే పేరు తెచ్చుకుందాం. కానీ మనము సోషల్ మీడియాలో ఇట్లా ఎక్కేది వద్దు. ఏదన్నా ఉంటే ఇప్పుడు కూటమిలో ముగ్గురున్నాం, బీజేపీ, జనసేన, టీడీపీ. ముగ్గురు కూర్చొని వార్డు అభివృద్ధి చేసుకునేది ఆలోచించండి. ఇట్లా సోషల్ మీడియాలో ఎక్కేది. పేరు లక్ష్మణం. ఇదే వాటర్ 9వ వాటర్. ఏం జరిగింది? ఇదేదో కుళాయిలకి డబ్బులు తీసుకున్నారు, పైపులకి అని చెప్పి ఏది లేదు, పాత కలెక్షన్ ఉండే అంతా మాకు నీళ్లు బాగుండలేదు. ప్రతిసారి 5 ఏళ్ళ నుండి అడిగి చాలైంది. మొన్న బారిసాడుతాను పోయినాము. పోయింటే ఆయన కాలువ పైప్ లైన్ ఇచ్చినాడు. అది ఖర్చు ఇంత అవుతుంది మీకు అంటే 7 రూపాయలు ఇచ్చినాం. ఈ కుళాయి తవ్విన అతనికి, కుళాయి వేసిన అతనికి, వాళ్ళకి ఇది ఖర్చు అవుతుంది తప్ప ఇవన్నీ ఎన్నికంటే 7 రూపాయలు ఇచ్చినాం. తవ్విన దానికి ఏమిటి కానీ పైప్ లైన్కి దానికి 7 రూపాయలు ఇచ్చినాం. పాత కలెక్షన్ మొత్తం ఈ లైన్, కొత్తదేం కాదు. పాతది కొత్తది తీసుకున్నాం. నీళ్ళు బాగుండలేదు. అది 5 ఏళ్ళ నుండి తిరిగినాం. ఇప్పుడు బాగా వస్తుంది.